హలో మన హోమ్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు? ఈరోజు 30,000 రూపీస్ శాలరీలో బైక్ ఈఎంఐ పే చేయగలమా అని టాపిక్ మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఎగ్జాంపుల్గా నేను సుజుకి యాక్సెస్ 125 కొనాలని ప్లాన్ చేస్తున్నాను. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అరౌండ్ 80,480 రూపీస్. దానికి రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ కలిపితే ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ అరౌండ్ 1,02,350 రూపీస్ వస్తుంది. ఈ బైక్ కోసం 5,117 రూపీస్ డౌన్ పేమెంట్ పెట్టి 97,232 రూపీస్కి లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. ఈ లోన్ని 36 మంత్స్లో క్లోజ్ చేయాలి అంటే మంత్లీ ఈఎంఐ అరౌండ్ 3,511 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ప్లానింగ్. 30,000 రూపీస్ శాలరీలో ముందు ఖర్చులు చూసుకోవాలి. హౌస్ రెంట్ 7,000 రూపీస్, గ్రోసరీస్ 6,000 రూపీస్, కరెంట్ బిల్, వాటర్ బిల్ కలిపి 1,500 రూపీస్, మొబైల్ ఇంటర్నెట్ 1,000 రూపీస్, ట్రావెల్ 2,000 రూపీస్, పర్సనల్ ఖర్చులు 1,500 రూపీస్. ఇవి కలిపితే మంత్లీ ఎక్స్పెన్సెస్ 19,000 రూపీస్. 30,000 రూపీస్ శాలరీలో 19,000 రూపీస్ ఖర్చులు పోతే చేతిలో మిగిలేది 11,000 రూపీస్. ఇప్పుడు ఈ 11,000 రూపీస్లో మొదట ఫ్యూచర్ కోసం ఎస్ఐపి పెట్టాలి. ఎస్ఐపిగా 4,500 రూపీస్ ఫిక్స్ చేద్దాం. అప్పుడు మిగిలేది 11,000 రూపీస్ మైనస్ 4,500 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 6,500 రూపీస్. ఈ 6,500 రూపీస్లోనే బైక్ ప్లానింగ్ చేయాలి. బైక్ ఈఎంఐ 3,511 రూపీస్ అనుకుందాం. ఫ్యూయల్ 1,500 రూపీస్, సర్వీస్, ఇన్సూరెన్స్ కలిపి 500 రూపీస్. అంటే బైక్ కోసం మంత్లీ లోడ్ 5,511 రూపీస్. ఇప్పుడు మొత్తం మళ్లీ కలిపి చూస్తే ఎక్స్పెన్సెస్ 19,000 రూపీస్, ఎస్ఐపి 4,500 రూపీస్, బైక్ 5,511 రూపీస్, మొత్తం 29,011 రూపీస్. శాలరీ 30,000. చివరికి మిగిలేది అరౌండ్ 1,000 రూపీస్. అంటే బైక్ కొనాలంటే శాలరీ నుంచి నేరుగా ఈఎంఐ కాదు, ముందు ఎక్స్పెన్సెస్, తర్వాత ఎస్ఐపి, తర్వాతే బైక్. ఈ ఆర్డర్లో ప్లాన్ చేస్తే బైక్ కూడా వస్తుంది, ఎస్ఐపి కూడా స్టాప్ చేయాల్సిన పని ఉండదు. ఇలాంటి హోమ్ లైఫ్ అండ్ మనీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.